1000 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది, ఎవరు ఉండం మనం, ఏం జరుగుతుంది అది చెప్పాలండి. ఇది జరిగేయండి భాగవతంలో. పరీక్షిత్ ఈ ప్రశ్న అడుగుతాడండి. ఓకే. 12 స్కంధాల పుస్తకం భాగవతం, 11 స్కంధాల వరకు ఆయన అంతా చెప్పిన తర్వాత అప్పుడు 12వ స్కంధం మొదట్లో ఇంతవరకు మీరు జరిగినటువంటి మహానుభావుల యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు చెప్పారు, నరసింహావతారం చెప్పారు, అన్ని దశావతారాలు చెప్పుకొచ్చారు, అన్ని అవతారాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు నాకు కోరిక, ఈ దేశాన్ని రాబోయే సంవత్సరాలు ఎవరు పరిపాలిస్తారో తెలుసుకుందామని మహానుభావ అంటాడండి. ఆ వేళ నుంచి ఆయన ప్రారంభించి ఎంతవరకు చెప్పాడు తెలుసానండి, ఈ వేళ కాశ్మీర్ ప్రాబ్లం దాకా చెప్పాడండి ఆయన. అవునా? భాగవతం 12 స్కంధం చదవండి. కాశ్మీర్లో ప్రాబ్లం వస్తుందని చెప్పాడండి. కాశ్మీర్లో ప్రాబ్లం వస్తుందని 1935 ముందు ఎవరికైనా ఇమాజినేషన్ ఉందా? అసలు 1948 ముందు ఎవరికైనా, 47 కాదు 48 ముందు ఎవరికైనా ఇమాజినేషన్ ఉందా? ఊహకంత ఏముంటుంది సార్ అందులో, ఏం రాశారు? మిగతా దేశాల వాళ్ళు ఎవరు ఇక్కడ పరిపాలన చేస్తారో వాళ్ళ పేరు కూడా చెప్పాడండి ఆయన. అప్పుడు ఇంకా అశోకుడు పుట్టలేదు, చంద్రగుప్తుడు పుట్టలేదు. ఎప్పుడు పుడతాడు? చంద్రగుప్తుడు మనకి బీసీ 2000 అంటాం, 200 అంటాం సుమారుగా. అంటే అప్పటికి 5000 సంవత్సరాల దగ్గర మనం మొట్టమొదటి చెప్పుకున్నామండి. 5000లో నీ 2000 తీసేస్తే 3000. సో అప్పటి ఆయనకి పరీక్షిత్ అడుగుతున్న నాటికి ఆవేళ ఇంకా రాబోయే 3000 సంవత్సరాలు జరగబోయే చంద్రగుప్తుడి పేరు చెప్పాడండి భాగవతంలోనూ. ఎలా వచ్చిందండి అది? అంటే ఇందాక చెప్పాను, మహర్షులు అయిపోయినటువంటి విషయాలని తెలుసుని చెప్పాలి, జరగబోయే విషయాలని చెప్పాలి. వాళ్ళని మనం త్రికాల వేదులు అంటాం. ఒక పుస్తకంలో 1000 ఏళ్ల తర్వాత ఎవరు పరిపాలించారు అని పేర్లతో సహా రాసి ఉంది అంటే ఆ విషయాన్ని 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిది, ఆ పుస్తకాన్ని దానిలో ఉదహరించిన రాజులు, రాజవంశాలు పరిపాలించిన తర్వాత కాలంలో ఆ విషయాలు తెలిసిన ఎవరన్నా రాసి ఉండొచ్చు. రెండోది, ఆ పుస్తకం రాసిన వాళ్ళు నిజంగానే త్రికాల యోధులు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్నీ తెలుసుకొని రాసి ఉండొచ్చు. ఈ రెండిటిలో ఏది నిజమయ్యే అవకాశం ఉంది అని మీకు అనిపిస్తుంది? మీ విచక్షణ ఏం చెప్తుంది? రాజుల ముందా, రాసిన పుస్తకం ముందా? ఈయన చెప్పిన దాని ప్రకారం భాగవతం సామాన్య శక పూర్వం 3వ సహస్రాబ్దిలో రాశారు. వీడియో ముందు భాగంలో చెప్పినట్లు ఈయన వివరణలు అన్నీ కూడా ఈ 5000 సంవత్సరాల టైం లైన్ మీద ఆధారపడి ఉన్నాయి. అది తప్పని మనకు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. పైగా మీరు తిట్టుకోమంటే ఒక మాట చెప్తాం, ఆ సమయానికి అంటే 5000 సంవత్సరాలకు ముందు సంస్కృతం భాష ఇంకా పుట్టనే లేదు. అప్పటికే కాదు, ఆ తర్వాత 1000 సంవత్సరాలకు కూడా సంస్కృతం పూర్తిగా అభివృద్ధి చెందలేదని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. అసలు అస్తిత్వంలోనే లేని భాషలో పుంకాను పుంకాలుగా పుస్తకాలు రాయడం ఎలా సాధ్యం? హౌ? ఈ విషయం చెప్పగానే సహజంగానే వచ్చే ప్రశ్న, మరి భాగవతం ఎప్పుడు రాశారు అని. ఆధునిక చరిత్రకారుల ప్రకారం భాగవతాన్ని సామాన్య శకం 8-10 శతాబ్దాల మధ్యకాలంలో రాశారు. అంటే భాగవతంలో వివరించిన రాజులు, రాజవంశాలు అప్పటికే గతించిపోయి చరిత్రలో ఉన్నాయి. అందువల్లనే దాన్ని రాసిన వాళ్ళు ఆ రాజుల వివరాలు భాగవతంలో మెన్షన్ చేయగలిగారు, కానీ 1000 ఏళ్ళు భవిష్యత్తులోకి చూసి కాదు. కాబట్టి ఈయన అందరినీ మిస్గైడ్ చేశాడని మనం అర్థం చేసుకోవాలి. అలానే మనకు ఒక విషయం ఎవరన్నా చెప్పినప్పుడు అది హేతుబద్ధంగా ఉందా అని ఒక చిన్న ఆలోచన చేయగలిగితే ఇలాంటి ఉచ్చులో అంత సులభంగా పడం. నేను 10 ఏళ్ల క్రితం బెంగళూరులో కాన్ఫరెన్స్కి వెళ్ళానండి. 10 ఏళ్ల క్రితం ఆయన ఏం చెప్తున్నారో తెలుసా అండి, మన నాడి పట్టుకుని మనవడికి ఆయుష్ ఎంతో చెప్తున్నాడండి, శాస్త్రంలో ప్రతిఫలిస్తుంది నాకు అన్నాడు ఆయన. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. అలాంటి మహానుభావులు వేళ కూడా ఉన్నారు. వాళ్ళు ఉన్నారా సార్? ఇప్పటికీ ఉన్నారు. ఎక్కడున్నారు? అందరికీ ఏ రోజు కాదు. వాడు దీనికోసం ఈ ప్రపంచం వాళ్ళకి తృణప్రాయం, వాళ్ళకి ఈ ప్రచారాలు, ఈ హడావిడి అక్కర్లేదు. వాడి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. మా దగ్గర మేధావులు ఉన్నారు, వాళ్ళు అన్నీ చెప్తారు. ఎవరు ఎప్పుడు ఎలా చచ్చిపోతారో టక్కుని చెప్పేయగలరు. ఈ ప్రాపంచిక విషయాలు పట్టించుకోరు. ఇలాంటి కబుర్లు 2000 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఈ రోజు వరకు అలాంటి వాళ్ళు బయటపడిన సందర్భాలు కానీ, ప్రజల కోసం వాళ్ళ జ్ఞానాన్ని వాడిన సందర్భాలు కానీ క్లియర్గా లేవు. ఒక విషయం చెప్పండి, ఒక వ్యక్తి మీ నాడి చూసి ఆయుష్ చెప్పగలిగి చెప్పలేదంటే నైతికంగా అతను ఎంత అధమస్థితిలో ఉన్నట్లు? ఒకరికి ఉపయోగపడిన జ్ఞానం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? పురాణాల్లో అణుబాంబులు ఉన్నాయంటారు, వేదాల్లో విమానాలు ఉన్నాయంటారు, నాగసాధువులు సూక్ష్మ రూపం ధరించి ప్రయాణం చేస్తారు అంటారు. ఇలాంటి వాటికి ఆధారాలు అడిగితే అడిగిన వాళ్ళని తిడతారు, లేదా యూరోపియన్లు ఎత్తుకుపోయారని చెప్తారు. అంతే తప్ప సైన్స్కి, మైథాలజీకి గల తేడాని అంగీకరించడానికి మాత్రం ఇష్టపడరు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి కుతూహలం అస్సలు చూపరు. ఇలాంటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి? మీరన్నా కాస్త చెప్పండి. ఈ వీడియో మొదట్లో చెప్పిన పత్తిపాటి రామానాయుడు గారు రేడియో ధార్మికత మీద పరిశోధన చేసి బోన్ మ్యారో డ్యామేజ్ అయ్యి చావు అంచు దాకా వెళ్ళి తిరిగి వచ్చారు. ఆ తర్వాత కూడా యునెస్కోలో జాయిన్ అయ్యి
దేశానికి ఉపయోగపడే ప్రాజెక్టులు ఎన్నో చేశారు. మేరీ క్యూరీ, విలియం రాంజన్ లాంటి శాస్త్రవేత్తలు ఎంతోమంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రయోగాలు చేశారు. ఎన్నో కోట్ల మంది ప్రాణాలు అలా కాపాడగలిగారు. ఒకరికి సహాయం చేయగలిగుండి చేయకపోవడం ఏ రకమైన గొప్పతనం? మీరే చెప్పండి. ఎవరు గొప్ప, మేరీ క్యూరీనా, ఈయన చెప్పిన ఒక వేదాంత?